హాయ్ ఎవ్రీవన్. మనము ఈ వీడియోలో సంస్కృతి మరియు నాగరికతకు సంబంధించి పూర్తి సమాచారంను బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సంస్కృతి అనేది మానవుని యొక్క సామాజిక వారసత్వం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? లింటన్. సంస్కృతి అనేది మానవుల యొక్క సామాజిక వారసత్వం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? లింటన్. ద మెమొరీ ఆఫ్ ద హ్యూమన్ రేస్ ఈజ్ కాల్డ్ కల్చర్ అని నిర్వచించినది ఎవరు? రాబర్ట్ బీర్ స్టెడ్. ద మెమొరీ ఆఫ్ ద హ్యూమన్ రేస్ ఈజ్ కాల్డ్ కల్చర్ అని నిర్వచించింది ఎవరు? రాబర్ట్ బీర్ స్టెడ్. మనుషులను కలిపిపెట్టే సిమెంట్ ఏ కల్చర్ అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? గిల్లెన్. మనుషులందరినీ కలిపిపెట్టే సిమెంటే కల్చర్ అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? గిల్లెన్. కల్చర్ ఈజ్ వాట్ వీఆర్, వాట్ వీ హ్యావ్ ఈజ్ ఏ సివిలైజేషన్ అనే వాక్యాన్ని దేనిని సూచిస్తుంది? మనము ఏమై ఉన్నామో అది సంస్కృతి, మనకు ఏది ఉందో అది నాగరికత. కల్చర్ ఈజ్ వాట్ వీఆర్, వాట్ వీ హ్యావ్ సివిలైజేషన్ అనే వాక్యం దేన్ని సూచిస్తుంది? మనం ఏమై ఉన్నామో అది సంస్కృతి, మనకు ఏది ఉందో అది నాగరికత. కల్చర్ అనే పదం ఏ భాషా పదం నుండి గ్రహించబడింది? జర్మన్ భాష. కల్చర్ అనే పదం ఏ భాషా పదం నుండి గ్రహించబడింది? జర్మన్ భాష. మానవుడు సమాజంలో సభ్యుడిగా అలవరుచుకున్న విజ్ఞానాలు, నైతికత, కళలు, అలవాట్లు, నమ్మకాలు, మర్యాదలు వంటి వాటితో కూడిన సంక్లిష్ట రూపమే సంస్కృతి అని సమగ్రంగా నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఈబి టైలర్. మానవుడు సమాజంలో సభ్యుడిగా అలవరుచుకున్న విజ్ఞానాలు, నైతికత, కళలు, అలవాట్లు, నమ్మకాలు, మర్యాదలు వంటి వాటితో కూడిన సంక్లిష్ట రూపమే సంస్కృతి అని సమగ్రంగా నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఈబి టైలర్. ఆకాంక్షలకు వాడుకునే సాధనమే సంస్కృతి అని నిర్వచించినది ఎవరు? మలినోవ్స్కీ. ఆకాంక్షలకు వాడుకునే సాధనమే సంస్కృతి అని నిర్వచించినది మలినోవ్స్కీ. రాల్ఫ్ లింటన్ గారి ప్రకారం సంస్కృతి అనగా ఏ రకమైన ప్రవర్తన యొక్క సమగ్ర ఆకృతి? వారసత్వ సంపద ద్వారా వచ్చిన అభిశంసిత. రాల్ఫ్ లింటన్ గారి ప్రకారం సంస్కృతి అనగా ఏ రకమైన ప్రవర్తన? వారసత్వ సంపద ద్వారా లభించిన అభిశంసిత. సాంప్రదాయాలను మరియు వాటి సంబంధించిన అంశాలనే సంస్కృతి అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? రెడ్ఫీల్డ్. సాంప్రదాయాలను మరియు వాటికి సంబంధించిన అంశాలనే సంస్కృతి అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? రెడ్ఫీల్డ్. సంస్కృతి అనేది కేవలం మానవుడే పొందగల లోహేతర విధానమే సంస్కృతి అని తెలిపినదెవరు? రెడ్ఫీల్డ్. సంస్కృతి అనేది కేవలం మానవుడే పొందగల లోహేతర విధానమే సంస్కృతి అని తెలిపినదెవరు? రెడ్ఫీల్డ్. సంస్కృతి యొక్క లక్షణాలకు సంబంధించి క్రింది వాటిలో మొదటి ముఖ్యమైన లక్షణం ఏది? సంస్కృతి అనేది అభ్యాసం ద్వారా వచ్చే ప్రవర్తన. సంస్కృతి యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించి మొదట ముఖ్యమైన లక్షణం ఏది? సంస్కృతి అనేది అభ్యాసం ద్వారా వచ్చే ప్రవర్తన. అభ్యాసం ద్వారా వచ్చే ప్రవర్తన పుట్టుకతో వచ్చింది కాదు. దీనిని ఏమంటారు? సామాజీకరణ. అభ్యాసం ద్వారా వచ్చే ప్రవర్తన పుట్టుకతో వచ్చినది కాదు. దీనిని ఏమంటారు? సామాజీకరణ. సంస్కృతి యొక్క లక్షణాలలో సంస్కృతి సాంఘిక పరమైనది అనేది ఎన్నో లక్షణంగా పేర్కొనబడింది? రెండవ లక్షణం. సంస్కృతి యొక్క లక్షణాలలో సంస్కృతి సాంఘిక పరమైనది అనేది ఎన్నో లక్షణంగా పేర్కొనబడింది? రెండవ లక్షణం.
కింది వాటిలో సంస్కృతి ప్రసరణకు తోడ్పడే అంశాలు ఏవి? పైవన్నీ పరిశీలన, భాష, అనుకరణ, సూచనలు. సంస్కృతి ప్రసరణకు తోడ్పడే అంశాలు ఏంటివి? పరిశీలన, భాష, అనుకరణ, సూచనలు. సంస్కృతి నిరంతరమైనది మరియు సంచితమైనది అనేది సంస్కృతి యొక్క ఎన్నో లక్షణము? 5వ లక్షణము. సంస్కృతికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? సంస్కృతి గతిశీలమైనది మరియు సర్దుబాటు కలిగి ఉంటుంది. సంస్కృతికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? సంస్కృతి గతిశీలమైనది మరియు సర్దుబాటు కలిగి ఉంటుంది. సంస్కృతి యొక్క ఏ భాగంలో మార్పు చాలా వేగంగా జరుగుతుంది? వస్తు సంస్కృతిలో. సంస్కృతి యొక్క ఏ భాగంలో మార్పు చాలా వేగంగా జరుగుతుంది? వస్తు సంస్కృతిలో. వస్తు సంస్కృతిలో మార్పు వేగంగా జరిగినప్పటికీ సంస్కృతి నందు మార్పు సాధారణంగా ఎలా జరుగుతుంది? చాలా నెమ్మదిగా. వస్తు సంస్కృతిలో మార్పు వేగంగా జరిగినప్పటికీ సంస్కృతి నందు మార్పు సాధారణంగా ఎలా జరుగుతుంది? చాలా నెమ్మదిగా. ప్రతి సమాజంలోనూ సంస్కృతితో పాటు కింది వాటిలో ఏవి ఉంటాయని 9వ లక్షణంలో పేర్కొంటారు? ఉప సంస్కృతులు. ప్రతి సమాజంలోనూ సంస్కృతితో పాటు కింది వాటిలో ఏవి ఉంటాయి? ఉప సంస్కృతులు. ప్రతి సమాజంలోనూ సంస్కృతితో పాటు ఏముంటాయి? ఉప సంస్కృతులు. సంస్కృతి యొక్క మార్పు లేదా అభివృద్ధి అనేది ఆ సమాజంలో వచ్చే నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు మరియు వేటిపైన ఆధారపడి ఉంటుంది? సాంస్కృతిక విలీనీకరణం మరియు వ్యాప్తి, సాంస్కృతిక విలంబన మరియు సాంస్కృతిక వికాసం మరియు లేదా పరిణామం. సాంస్కృతిక మార్పు లేదా అభివృద్ధి అనేది ఆ సమాజంలో వచ్చే నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు మరియు వేటిపైన ఆధారపడి ఉంటాయి అంటే సాంస్కృతి యొక్క విలీనీకరణ మరియు వ్యాప్తి. ఇంకోటి ఏంది? సంస్కృతి విలంబన మరియు సంస్కృతి వికాసం లేదా పరిణామం. కంటికి కనిపించే దేవాలయాలు, కట్టడాలు, వస్తువులు, దుస్తులు మొదలైన అంశాలు కింది ఏ మూలకం కిందికి వస్తాయి? భౌతిక సంస్కృతి లేదా వస్తు సంస్కృతి. కంటికి కనిపించే దేవాలయాలు, కట్టడాలు, వస్తువులు, దుస్తులు మొదలైన అంశాల కింది ఏ మూలకం కిందికి వస్తాయంటే భౌతిక సంస్కృతి లేదా వస్తు సంస్కృతి. కింది వాటిలో కంటికి కనిపించని నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏ సంస్కృతి కిందికి వస్తాయి? అభౌతిక సంస్కృతి. కంటికి కనిపించని ఆచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు ఏ సంస్కృతి కిందికి వచ్చాయి? అభౌతిక సంస్కృతి. మనిషిని జైవిక జీవి నుండి సామాజిక జీవిగా మార్చేదే సంస్కృతి అని తెలిపిన వాక్యం దేనిని సూచిస్తుంది? సంస్కృతి యొక్క విధులు లేదా ప్రకార్యాలు. మనిషిని జైవిక జీవి నుండి సామాజిక జీవిగా మార్చేదే సంస్కృతి అని తెలిపిన వాక్యం దేనిని సూచిస్తుంది? సంస్కృతి యొక్క విధులు లేదా ప్రకార్యాలు. మానవ జైవిక స్థాయి నుండి సామాజిక స్థాయికి తీసుకెళ్లే వాహనమే సంస్కృతి అని వేటిని పిలుస్తారు? సంస్కృతిని. మానవ జైవిక స్థాయి నుండి సామాజిక స్థాయికి తీసుకెళ్లే వాహనమే సంస్కృతి అంటారు. సమాజంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని నిర్దేశించేది ఏది? అభౌతిక సంస్కృతి. భౌతిక సంస్కృతి మనకు సౌకర్యాన్ని, ఆనందాన్ని ఇస్తే అభౌతిక సంస్కృతి సమాజానికి దేనిని చేకూరుస్తుంది? సామాజిక క్రమాన్ని. భౌతిక సంస్కృతి మనకు సౌకర్యాన్ని, ఆనందాన్ని ఇస్తే అభౌతిక సంస్కృతి సమాజానికి దేనిని చేకూరుస్తుంది? సామాజిక క్రమాన్ని.
ఆయా సంస్కృతులను బట్టి వ్యక్తుల యొక్క మూర్తిమత్వం ఏర్పడుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రూత్ బెండిక్ట్. ఆయా సంస్కృతులను బట్టి వ్యక్తుల యొక్క మూర్తిమత్వం ఏర్పడుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రూత్ బెండిక్ట్. హెచ్ఎం జాన్సన్ అమూర్త సంస్కృతికి సంబంధించి ఎన్ని మూలకాలను తెలిపాడు? 5 మూలకాలు. ఏంటివి? సంజ్ఞాత్మక మూలకాలు, నమ్మకాలు, విలువలు, కట్టుబాట్లు, సంజ్ఞలు, సాంప్రదాయ జీవన విధానం అని 5 మూలకాలు ఇవ్వబడ్డాయి. అంటే హెచ్ఎం జాన్సన్ అమూర్త సంస్కృతికి సంబంధించి ఎన్ని మూలకాలను తెలిపాడు అంటే 5 మూలకాలు. ఏంటివేంటివి? సంజ్ఞాత్మక మూలకాలు, నమ్మకాలు, విలువలు, కట్టుబాట్లు, సాంప్రదాయ జీవన విధానం. కింది వాటిలో హెచ్ఎం జాన్సన్ తెలిపిన అమూర్త సంస్కృతి యొక్క మూలకాలలో మొదటిది ఏది? సంజ్ఞాత్మక మూలకాలు. కింది వాటిలో హెచ్ఎం జాన్సన్ తెలిపిన అమూర్త సంస్కృతి యొక్క మూలకాలలో మొదటిది ఏది? సంజ్ఞాత్మక మూలకాలు. సంస్కృతి ద్వారా ఆచారాలు మరియు సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు, విశ్వాసాలు, జీవన విధానాలు ఎవరికి అందించబడతాయి? ముందు తరాలకు అందించబడతాయి. సంస్కృతి ద్వారా ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు, విశ్వాసాలు మరియు జీవన విధానాలు ఎవరికి అందించబడతాయి? ముందు తరాలకు అందించబడతాయి. సంస్కృతి నందు మరియు వివిధ సంస్కృతుల మధ్య కనిపించే చర్యలనే సాంస్కృతిక ప్రక్రియ అంటారు. ఇందులో ప్రధానంగా పేర్కొన్న మొదటి రూపం ఏది? సమాంతర సంస్కృతి అభివృద్ధివాదం. సమాంతర సంస్కృతి అభివృద్ధివాదం. సంస్కృతి నందు వివిధ సంస్కృతుల మధ్య కనిపించే పరస్పర చర్యలనే సాంస్కృతిక ప్రక్రియలు అంటారు. ఇందులో ప్రధానంగా పేర్కొన్న మొదటి రూపం సమాంతర సంస్కృతి అభివృద్ధివాదం. కల్చరల్ ల్యాగ్ను తెలుగులో ఏమంటారు? సాంస్కృతిక విలంబన. కల్చరల్ ల్యాగ్ను తెలుగులో ఏమంటారు? సాంస్కృతిక విలంబన. కింది వాటిలో 11వ సాంస్కృతిక ప్రక్రియ దేనిని ఇవ్వడం జరిగింది? పరసంస్కృతికీకరణ. కింది వాటిలో 11వ సంస్కృతి ప్రక్రియగా దేనిని ఇవ్వడం జరిగింది? పరసంస్కృతీకరణ. సివిలైజేషన్ అనే పదం లాటిన్ పదం నుండి లాటిన్ పదం నుండి తీసుకోబడింది? సివిటాస్. లాటిన్ పదమైన సివిటాస్ అనగా అర్థం ఏమిటి? నగరం లేదా సిటీ. వ్యక్తి చూపే బయటి ప్రవర్తనే నాగరికత అని నిర్వచించినది ఎవరు? సివిలైజేషన్. వ్యక్తి చూపే బయటి ప్రవర్తనే నాగరికత అని తెలిపింది ఎవరు? సివిలైజేషన్. మానవుడు సాధించిన వస్తువుల మొత్తమే నాగరికత అని కింది ఏ శాస్త్రవేత్త ప్రకారం చెప్పబడింది? వైజర్. మానవుడు సాధించిన వస్తువుల మొత్తమే నాగరికత అని ఏ శాస్త్రవేత్త చెప్పబడింది? వైజర్. నిజ జీవితంలో వాడే వస్తువులే నాగరికత అని అభిప్రాయపడిన శాస్త్రవేత్త ఎవరు? మెకైవర్. నిజ జీవితంలో వాడే వస్తువులే నాగరికత అని అభిప్రాయపడిన శాస్త్రవేత్త మెకైవర్. మెకైవర్ గారి ప్రకారం నాగరికత అనేది వేటితో వాడే వస్తువులు. నిజ జీవితంలో వాడే వస్తువులు. మెకైవర్ గారి ప్రకారం నాగరికత అనేది వేటితో వాడే వస్తువులు అంటే నిజ జీవితంలో వాడే వస్తువులు. నాగరికత మరియు సంస్కృతికి గల సంబంధం పై పాఠ్యాంశంలో ఏమని భావించారు? నాగరికత అనేది సంస్కృతిలో భాగమే. నాగరికత అంటే సంస్కృతి అనేది విస్తృతమైనది. వస్తుపరమైన బాహ్యపరమైన అంశాలన్నీ నాగరికతలో భాగంగానే ఉంటాయి. వస్తుపరమైన బాహ్యపరమైన అంశాలన్నీ నాగరికతలో భాగంగానే ఉంటాయి.